Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. We practiced well. We are very ready for India match. We try our level best to win the match. We are always ready. ఏరా అబ్బాయిలు, మ్యాచ్కి ఇంకా కొంత టైమే ఉంది. ఏం పరిస్థితి? మ్యాచ్కి వెళ్ళి ముందు కొంచెం నిజాలు మాట్లాడుతున్నారు. అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఫ్రస్ట్రేషన్ కాకపోతే మరి ఏంట్రా? ఆ బాబర్ గారిని 5 గంటలకు అలారం పెట్టి వెళ్ళి ప్రాక్టీస్ చేయరా అని చెప్తే గ్రౌండ్ లోకి వచ్చి విచిత్రమైన స్టెప్పులన్నీ వేసాడు. మధ్యాహ్నం నేను భోజనం చేసి వచ్చి లోపు ప్రాక్టీస్ చేయరా అని చెప్పాను ఆడికి. ఆడు మధ్యాహ్నం ప్రాక్టీస్ లోకి వెళ్ళి T20 వరల్డ్ కప్ వచ్చి డిఫెన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆడు. ఓకే, నో యూస్. వాడు విండండి. సాయంత్రం కూడా అంతే. ప్రాక్టీస్కి వస్తానని చెప్పి ఇంకో 3 వేసుకుని వెళ్ళి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకి వెళ్ళాడు. ఏం చెప్పమంటావు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. అదిగో ఆ ప్రీమియం ఫాస్ట్ బౌలర్ గాడు పిచ్ పరిశీలన ఎక్కువ, బౌలింగ్ వేసి తక్కువ. ఏరా 100 అయిపోయింది దాని ప్రీమియం సబ్స్క్రిప్షన్. ఈ సల్మాన్ ఆగా గాడు, ఆ అభిషేక్ శర్మ గాడు ఎలాగో ఫిట్నెస్ తో లేడు, సుఖంగా పవర్ ప్లేలో అన్న వికెట్లు తీసుకుందాం అనుకుంటే ఈడెళ్ళి పెద్ద పోటీగాళ్ళ వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ లో వీ వాంట్ అభిషేక్ శర్మ అన్నాడు. ఇప్పుడు ఆడు రేపు మ్యాచ్కి వచ్చేస్తే కుక్కను కొట్టినట్టు కొడతాడు. ఆ అబ్రార్ గాడు ఆడొకడు మా ప్రాణానికి. ఆయన వెళ్ళి బౌలింగ్ ప్రాక్టీస్ చేయరా, స్పిన్ తిప్పరా అంటే వెళ్ళి నెక్ ఎక్సర్సైజులు చేస్తున్నాడు ఇలాగ అనుకుంటా. రేపు హార్దిక్ పాండ్యా గారు బ్యాటింగ్ లో ఇలాగ మెళ్ళకాయలు ఇరిగిపోతాయి. అరే నసీము, అయ్యూబు, అష్రఫ్ మీకే చెప్తున్నా. కవాజా, అరే నీకు కూడా వీ హ్యావ్ ఏ ప్లాన్ అంటున్నారు కదా అని బాబర్ గారిని, ఆ అఫ్రీది గారిని, ఎవడు ఫకర్ జమాన్ పెద్ద బాబాయ్ని వీళ్ళందరినీ నమ్ముకుని వెళ్ళారనుకో, ఆ ఎదవలకి ఏ ప్లాన్ ఉండదు. మీ మొక్కలు మీరు చూసుకోవాలి. అందుకని వాళ్ళు వీ హ్యావ్ ఏ ప్లాన్ అంటే వాళ్ళ మొక్కలు పడి ఆడకుండా మీ ప్లే మీరు ఆడండి. ముందే చెప్తున్నా, ఉస్మాన్ తారిక్ గడికి నాకు అసలు సంబంధం లేదు. ఆడ ఆగాగేస్తే అలాగా కొట్టేస్తారు. తర్వాత నువ్వు వచ్చి ఎవడేమన్నాడు అంటే మా కోచ్ ఏమన్నాడు అని చెప్తే నేనేం చేయలేను. ఈడ ఫకర్ జమాన్ గడేడి ఒరే ఏరా, నువ్వేదో పెద్ద ముండావాడు కదా అని చెప్పి నువ్వు టీంని ఇన్స్పైర్ చేస్తావు, బెంచ్ మీద ఉన్నావు కదా అని నేను ఇన్స్పైర్ చేయరా అంటే నీ కథలన్నీ పెద్ద పోటీగాళ్ళగా ఆడి చెప్పావు. ఇప్పుడు వాళ్ళు నీ దరిద్రం అంతా అయిన మ్యాచే ఆడినంటున్నారు వాళ్ళు. నేను ఎక్కడి నుంచి చచ్చేది? ఇదిగో మాట్లాడితే బంగ్లాదేశ్ వాడు ఒకడు ప్రతి 6 గంటకి ఫోన్ చేసి జీతేగా అంటున్నాడు. ఏటి జీతేగా? ఆడి అక్కడ కూర్చున్నోడికి బాగానే ఉంటది, ఇక్కడ ఆడినోడికి తడిసిపోతుంది. దీనికి తోడేమో సెకండ్లు కావాలి, బయలాటరల్ సిరీస్ కావాలని అడుగుతున్నారు. ఉన్న సిరీస్ లో ఒక మ్యాచ్ మీరు తిరంగా ఆడి సావరు. మళ్ళీ ఎందుకు ఆ బయలాటరల్ సిరీస్? ఈ సెకండ్లు కావాలి ఒకటి ఎక్కువైపోయింది. ఏట్రా సెకండ్? వాళ్ళు వాచ్లు కట్టకపోతే మన మీదకే వస్తుంది. మీకు ఇచ్చి 10 పరకా జీతానికి ఫైనల్ పేరు చెప్పి మీ జీతంతో పాటు నా జీతం కూడా కోసేస్తున్నారు. మీ క్రికెట్ కోచింగ్ ఇచ్చి బదులు లాహూర్ లో బిర్యానీ బండి పెట్టుకున్నా నా జీవితం ఒక కొలుక్కి వచ్చేది. అక్కడే ఎక్కువ డబ్బులు వస్తున్నాయట. ఈడొక్కడు మళ్ళీ ఒరే ఇటు ఫోన్లు బ్లాక్ చేసేయడి. మీరు ఎలాగో ఒకలాగా ఆడి సావండి. అంతా అయిపోయాక మా కోచ్ చెప్పినట్టు ఆడేవని మాత్రం నా మీద తోస్తే మాత్రం మర్యాద ఉండదు చెప్తున్నా. వెళ్ళండి, ఇలా ప్రాక్టీస్ ఏదో తగలట్టండి, నేను ఫోన్ మాట్లాడొస్తాను. హలో గంభీర్ బాబాయ్, ఏంటి మన వాళ్ళు ట్రైనింగా? మ్యాచ్ మందే బాబాయ్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.